ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ తెలిసిన ఎంఎన్సి కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావడం జరిగింది. వీళ్ళైతే డేటా ఎంట్రీ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో వీటికి ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనందరికీ అయితే ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అయితే మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ జాబ్కి అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకైతే ఇది లేటెస్ట్గా అయితే 5 డేస్ బ్యాక్ అయితే ఇది పోస్ట్ అవడం జరిగింది లింక్డ్ఇన్‌లో. సో మనకి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎనీ డిగ్రీ ఈక్వలెంట్ 3 అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు రావాల్సిందైతే ఎక్సెల్ అండ్ ఎంఎస్ యాక్సెస్ అయితే మీకు రావాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఎక్సలెంట్ సెల్ఫ్ ఆర్గనైజేషన్, డీటెయిల్ ఓరియెంటెడ్, టైమ్ మేనేజ్మెంట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ టెలికామ్ డొమైన్ నాలెడ్జ్ వుడ్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ మీకు టెలికామ్ సంబంధించిన నాలెడ్జ్, అండర్‌స్టాండింగ్ గనుక ఉన్నట్లయితే మీకు ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ చూసినట్లయితే గుడ్ ఎట్ అనాలిసిస్ టు బి ఏబుల్ టు కన్క్లూడ్ ఆఫ్టర్ ద డీటెయిల్డ్ అనాలిసిస్. మీకైతే అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత డిటెక్ట్ ఎనీ మిస్సింగ్ రెవెన్యూ ఆర్ అన్వాంటెడ్ కాస్ట్ అండ్ ఫిక్స్ దెమ్. ఐడియల్లీ కీన్ టు ఐడెంటిఫై ఎనీ ఆపర్చునిటీస్ దట్ విల్ ఇంప్రూవ్ ఓవరాల్ కస్టమర్ మార్జిన్. సో కస్టమర్ మార్జిన్‌ని ఇంప్రూవ్ చేసేటట్టు మీరైతే కొన్ని ఐడియాస్ అండ్ వాటినైతే అనలైజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేటా ఇంటిగ్రిటీకి సంబంధించిన డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ వెతకాల్సి ఉంటుంది. తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే మీరు మంచిగా అయితే ఉండాలనమాట. తర్వాత ప్రొడ్యూస్ రిపోర్ట్స్ ఫర్ ఎనీ అసైన్ ప్రాజెక్ట్స్. సో మీకైతే ప్రాజెక్ట్స్ అనేవి అసైన్ చేస్తూ ఉంటారు. దానికైతే మీరు రిపోర్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత క్లియర్లీ మెన్షన్ అబౌట్ ది అచీవ్‌మెంట్స్ ఆర్ ఛాలెంజెస్ అండ్ రోడ్ బ్యాక్స్. సో మీరైతే క్లియర్‌గా అయితే మీరు చేసిన ప్రాసెస్‌నంతా అయితే మీరు క్లియర్‌గా ప్రెజెంట్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత గుడ్ ఈమెయిల్ ఎటిక్వేట్స్, డేటా అనాలిసిస్ యూజింగ్ డిఫరెంట్ టూల్స్ అండ్ డేటాబేసెస్. సో డిఫరెంట్ డేటాబేసెస్ టూల్స్‌ని యూజ్ చేసుకొని డేటా అనేది అనలైజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆర్టికులేట్ ఎనీ ఇష్యూస్, క్వెరీస్ టు కన్సర్న్ టీమ్ విత్ క్లియర్ రిక్వైర్మెంట్. సో మీరైతే టీమ్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో తర్వాత మనకి దీనికి సంబంధించి డేటా ఎంట్రీ జాబ్‌కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మనకి బెంగుళూరు లొకేషన్‌లో అయితే ఈ జాబ్ అయితే ఉండడం జరిగింది. సో మీరైతే బెంగుళూరులో ఎళ్లైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా, ఎలాంటి బీటెక్ కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నైట్ షిఫ్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రిఫర్డ్ లొకేషన్ బెంగుళూరు లొకేషన్‌లో అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. అంటే జాబ్ కోసం అయితే. సో దీనికి సంబంధించి జాబ్‌కి ఎలా అప్లై చేయాలంటే మనకిక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. anvita.sons@infosys.com అని చెప్పేసి మనకిక్కడ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికైతే మీరు రెజ్యూమ్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని పంపించే ముందల దాంతో పాటు ఇక్కడ మనకి డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఫుల్ నేమ్, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ అని చెప్పేసి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీరు ఆ మెయిల్‌లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి ఈమెయిల్‌కి అయితే పంపించడం సరిపోతుంది. సో ఎలాంటి ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.